రైట్ రైట్ మహేష్ గారు ఆ, మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం గేమ్లో మీరు కొత్త ప్లేయర్, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది ఎదురుగుండా. దానికి తోడు అటువైపు ఉప ముఖ్యమంత్రి హాజరవుతుంటే మనం ఉప ముఖ్యమంత్రి గారు బహుశా వేరే షెడ్యూల్ ఉండడం వల్ల దీక్షలో ఉండటం వల్లేమో అనుకుంటా ఆయన రాలేకపోతున్నారు, కారణం తెలియదు. బట్ చూడబోతే ఇప్పుడు ఈ పోర్టులో వాటా, తిరుమల వెంకన్న గుడిలో వాటా, ఇంకా ఏంటి 7 మండలాలు వెనక్కి ఇచ్చేయాలి. మీరు కట్టబోయే మరి అమరావతి పాపం మన బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు ఉద్యమించారు 5 ఏళ్ళుగా, చెమటోడ్చి వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తుంటే ఆ 9 నగరాల్లో మళ్ళీ అది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అందులో 4 నగరాలు అడగచ్చు. మీరేంటి జనసేన స్టాండ్ ఏంటి? మీరు చాలా బలంగా ఏమన్నా వినిపించబోతున్నారా? మీ ఇండివిజువల్ వాయిస్ ఉంటుందా, కలెక్టివ్ వాయిస్ ఉంటుందా అక్కడ? సార్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి, అలాగే మీకు, అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ, సార్ జనసేన కలెక్టివ్ అజెండా అనే ఉంటుంది తప్ప ఇండివిజువల్ అజెండా ఏమి ఉండదు. కానీ ఒక చెప్తాను సార్, ఇప్పటివరకు ప్యానల్లో చాలా మంది మాట్లాడారు. బట్ ఏంటంటే తెలంగాణ డివిజన్ అనేది ఒక డిఫరెంట్ కేస్ స్టడీ సార్. ఎవరు ఎంత ఎమోషనల్స్ గా మాట్లాడినా, లేకపోతే మీరు అన్నట్టు తిరుమల గుడిలో వాటాలు అడిగినా, లేకపోతే పోర్టు లేదని చెప్పి పోర్టులు అడిగినా, లేకపోతే జలతీరం మాకు లేదని చెప్పి ఇండస్ట్రియల్ క్యారిడార్ లేదని చెప్పి ఇండస్ట్రియల్ క్యారిడార్ అడిగినా కూడా అవన్నీ కూడా ఏది కూడా పేపర్ మీదకి అంత ఈజీగా రాదు, అవన్నీ తేలదు. నేను చెప్తాను సార్, ఇదంటే ఒక డిఫరెంట్ కేస్ స్టడీ. జనసేన ఉన్న క్లారిటీ ఒకటి చెప్తాను చూడండి సార్. భారతదేశంలో చాలా రాష్ట్రాలు డివైడ్ అయ్యాయి. ఉదాహరణకి మనకు కొత్తగా ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. వాళ్ళు ఎవరు కానీ లక్నోని అడగలేదు అక్కడ. అలాగే జార్ఖండ్ ఏర్పడింది బీహార్ నుంచి. బీహార్ క్యాపిటల్ పాట్నా అడగలేదు ఎక్కడ కూడా. అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి ఏర్పడింది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. సో వాళ్ళు అక్కడ కూడా క్యాపిటల్ సిటీ అడగలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా కానీ మాకు సపరేట్ రాష్ట్రం కావాలంటే వాళ్ళు సపరేట్ గా వెళ్ళిపోయి సపరేట్ గా రాష్ట్రం ఫామ్ అయ్యారు తప్ప, ఈవెన్ మనం కూడా తమిళనాడు నుంచి వచ్చేటప్పుడు మనం బయటకు వచ్చి సపరేట్ గా ఫామ్ అయ్యారు తప్ప చెన్నై మనం అడగలేదు. సో ఇది ఒక డిఫరెంట్ కేస్ స్టడీ ఏంటంటే, అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక్క రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు రాజధానితో ముడిపడిన రాష్ట్రం అంటే ఒక తెలంగాణ మాత్రమే. సో కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ ఏది కానీ ఏ సెటిల్మెంట్స్ కానీ జరగదు. ఇప్పుడు చూడండి, ఏపీ భవన్ ఢిల్లీలో ఎందుకు సెటిల్ అయింది? అది ఏపీ భవన్ ఢిల్లీలో ఉంది కాబట్టి సెటిల్మెంట్ అయింది. ఇక్కడ లేదు కాబట్టి సెటిల్మెంట్ కాలేదు యాక్చువల్ గా. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా కానీ, లేకపోతే 91 ఇన్స్టిట్యూషన్, షెడ్యూల్ 9 లేకపోతే షెడ్యూల్ 10 ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో అవి తిరిగి ఇక్కడ వాటాలు కావాలంటే ఇప్పుడు అది ఏమన్నా దాన్ని తీసుకొచ్చి అదేమన్నా. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ మహేష్ గారు, వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రాల రాజధానిని కొత్త రాష్ట్రాలు అడగలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అడిగింది హైదరాబాద్? ఇది తెలంగాణ వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. హైదరాబాద్ ఇచ్చారా ఏంటి గారు? హైదరాబాద్ ఇచ్చారా ఏంటి? ఇచ్చేసారు కదా. అడిగింది హైదరాబాద్ అడగలేదు కదా. హైదరాబాద్ కాదండి, హైదరాబాద్ ఎవరు ఆంధ్రాకి ఇచ్చారా? అడిగారు కానీ ఇవ్వలేదు కదా. అదే చెప్తున్నా. వాళ్ళు సమాఖ్యాంధ్రం అంటే కలిసి ఉండాలని కోరాం. కలిసి ఉండాలని కోరాం. హైదరాబాద్ అడగలా. రాష్ట్రాన్ని విభజించొద్దు, కలిసి ఉండాలి అని అన్నాం. అలా కాదండి. ఇంత 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 విభజన జరుగుతున్నప్పుడు, విభజన అంశాల మీద నిర్దిష్టంగా మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా రాజధాని ఇది, ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ బేరాలు ఎందుకు? మా రాజధాని కట్టించిన తర్వాత మీరు రాష్ట్రాన్ని విభజించండి అని ఆ రోజే పట్టుబట్టాల్సింది కదా. అసలు విభజన వ్యతిరేకించామండి వాసుదేవ్. రైట్, విభజన అనివార్యం. మీరు వ్యతిరేకించవచ్చు కానీ అనివార్యంగా జరిగింది. అది మనకి నచ్చండి జరగాలని లేదండి. అది కాదండి. బాలకోటయ్య గారు నేను మీకు ప్రశ్న అండి. గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేయడం మీకు ఇష్టం లేదు బాలకోటయ్య గారు, కానీ మీరు లేనప్పుడు ఆయన వచ్చి దండయాత్ర చేశాడు, దోచుకున్నాడు. ఏం చేయగలం? అలాగే మనకు నచ్చనివి చాలా, మనకు నచ్చనివి చాలా జరిగినాయి చరిత్రలో. కాబట్టి అది కాదండి, గజనీ మహమ్మద్ దండయాత్ర కాబట్టి తప్పు అని అన్నాం. ఆంధ్రప్రదేశ్ 56 ఏళ్ళుగా కలిసి ఉంది కాబట్టి విభజించొద్దు, సమైక్యంగానే ఉండాలి అని కోరాం తప్ప హైదరాబాద్ మాకు కావాలని మేము అల్లా. సమైక్యంగా ఉండాలని కోరాం. ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ ఏనాడు కూడా కక్కుర్తిమలేదండి. రైట్, మహేష్ మాట్లాడతారు ఒకసారి. పోయినా కూడా మా ఆత్మగౌరవంతోనే పోరాడాం. రైట్, మహేష్ మాట్లాడతారు. మహేష్, ఇప్పుడు తిరుపతి వెంకన్న గుడిలో వాటా కావాలట. ఏది ఇస్తారు మీరు? అలిపిరి నుంచి ఇచ్చేస్తారా తెలంగాణకి? 7 కొండల్లో 3 కొండలు ఇస్తారా? ఇప్పుడు మీరు బాగానే రెచ్చగొడుతున్నారు. ఏది ఏమో
ఆయన మాట్లాడండి, ఎందుకంటే ఆయన తిరుపతి వాసే, ఆయన ఏం చెప్తారో విందాం ఒకసారి. బాలకోటయ్య గారు, మనం ఏమి ఇవ్వము అని మనం ఎప్పుడు చెప్పము, అలాగే ఇస్తామని చెప్పం. అది కారణం ఎలా అంటే అది తీసుకెళ్ళడానికి అది వస్తువు కాదు కదా. తిరుమల అనేదో లేకపోతే పోర్ట్ అనేదో లేకపోతే సముద్రాలు అనేదో వస్తువులు కాదు. తీసుకెళ్లి ఇంట్లో నుంచి ఆ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ప్రాక్టికల్ గా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామండి, తెలంగాణకి తీసుకోమనండి. మహేష్ గారు చెప్పండి. సార్ ఒకటి సార్, ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఆన్ పేపర్ కి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ ఏది వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాల్సిన ఎంప్లాయీస్, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఎంప్లాయీస్ అని చెప్పి దాదాపు ఒక 10,880 ఎంప్లాయీస్, ఏపీ ఎంప్లాయీస్ తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ ఎంప్లాయీస్ 1,447 మంది ఆంధ్రాలో ఉన్నారు. వీళ్ళంతా మారాలనుకుంటారు. గత 10 సంవత్సరాలుగా కాదు, వీళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీలు అయిపోయి లేకపోతే ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయారు. ఈ రోజు వచ్చేసి వాడికి వెళ్ళిపోమంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మన దగ్గర ఉన్న డేటా బైఫర్కేషన్ పెట్టిన డేటాలు తప్పితే దీనికన్నీ కూడా చాలా వరకు వాళ్ళు కూడా అవసరం లేదనుకుంటారు. టు బి ఫ్రాంక్, ఈ రోజు ఇవన్నీ తీసుకున్నట్టయితే సార్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ రోజు స్టేట్ లో క్రియేట్ అయింది. 2014 నుంచి 2019 వరకు కూడా కేసీఆర్ గారు ఇక్కడ టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన టర్మ్స్ అక్కడ లేదు. ఎప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు తెలంగాణ కూడా అట్టుడిగిపోతా ఉంది. మనం కొత్తగా సాధించిన రాష్ట్రమని పోగొట్టుకున్న బాధ ఆంధ్ర వాళ్ళకు ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కాలేదు కాబట్టి ఆ రోజు మాట్లాడుకునే సాహసం చేయలేదు. ఆ రోజుల్లో కొన్ని ఇష్యూస్ కొన్ని అక్కడ ఏర్పడ్డాయి కాబట్టి 2019 నుంచి 2024 వరకు కేసీఆర్ గారు బలంగా కోరుకున్నారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రావాలని బలంగా కోరుకున్నారు. వాళ్ళ ఒక కాఫీ విజిట్ లాగే ఉంది తప్ప ఆ రోజు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రస్తావించారు. దే హ్యావ్ వెరీ గుడ్ టర్మ్స్, వాళ్ళిద్దరికి మంచి టర్మ్స్ ఉంది, అయినా కానీ లేవడలేదు. బట్ ఈ రోజు తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పి మాట్లాడడం, అది ఈవెన్ బట్టి విక్రమార్క వాళ్ళ లాంటి వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో దాన్ని ఖండించడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కువ సార్లు ప్రధానమంత్రిని కలిసి ఆంధ్ర రాష్ట్రానికి తన రాష్ట్రాన్ని తెలంగాణకి ఏం కావాలో అది ఎక్కువ డిమాండ్స్ పెట్టిన సీఎం గా మన రేవంత్ రెడ్డి గారు ప్రొజెక్ట్ అవుతున్నారు, సక్సెస్ఫుల్ అవుతున్నారు. సో ఆయన ఒక లీడర్ పర్సన్ గా చూద్దాం. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు గుడ్ టర్మ్స్, ఇదేమన్నా సార్ ఫ్యామిలీ బంధువులా లేకపోతే ఆస్తి పంపకాలు ఏమన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి లేకపోతే రేవంత్ రెడ్డి ఆస్తి పంపకాల విషయం ఇదేమన్నా, లేకపోతే వీళ్ళిద్దరు ఏమన్నా పాత స్నేహితులు లేకపోతే పాత గురు శిష్యులు ఒకే పార్టీలో పనిచేశారు, అవన్నీ ఏది వర్కౌట్ కాదు సార్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు. చంద్రబాబు నాయుడు గారు మనం ఏదైనా గట్టిగా అడగడానికి రేవంత్ రెడ్డి రిలేషన్షిప్ కాదు. ఏదైనా కానీ ఏదైతే పేపర్ మీద ఉందో, ఏదైతే పాసిబిలిటీస్ ఉందో తానే సాల్వ్ చేసుకుని తప్ప మిగిలిన ఏది కూడా ఒక పర్సనల్ రిలేషన్షిప్ మీదకి వెళ్ళి సాల్వ్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా కూడా థింక్ చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు నష్టం అవుతున్నట్టు ఏ కుదరటైనా కానీ ఆయనకి ఇబ్బంది పడుతుంది. మనకు కావాల్సిన హక్కులు దాన్ని తెచ్చుకోవాలి తప్ప ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే సార్, ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్స్ లేకపోతే స్థిరాస్తులు లాంటివి అయిపోయింది చాలా వరకు కూడా. సో అవన్నీ కూడా ఇలా ఇటుపక్క వస్తుందా లేకపోతే అమ్మి మనకి ఇస్తారా, అమ్మడం ఎందుకు, వాళ్ళే వాడుకోవచ్చు కదా అనే పాయింట్ లో ఉంటారన్నప్పుడు ఇది ఒక డిఫరెంట్ కేస్ స్టడీ సార్. నేను అందుకే స్టార్టింగ్ గా మీకు చెప్పాను సార్, ఇండియాలో చాలా కొత్త స్టేట్స్ ఫామ్ అయింది. బట్ అన్ఫార్చునేట్ మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ తో ముడిపడిన స్టేట్ ఇది ఎక్కడ కూడా బైఫర్కేషన్స్ అంత ఈజీగా జరగదు. గవర్నమెంట్ ఈ బాధనే లేదు. ఒక 50,000 కోట్లు డబ్బులు ఇస్తుంది, తక్కువ బాబు అని చెప్పొచ్చు. ఇది ఎలా కాదు, నేను నా ఇల్లు నేను కట్టుకొని బయట వచ్చేసిన తిరిగి నా ఇంట్లో బాత్రూమ్ నేను బాగా కాస్ట్లీ కట్టుకున్నా, అది నాకు కావాలంటే దాన్ని ఏ విధంగా తెచ్చుకోగలుగుతావు, ఏ విధంగా వాడుకోగలుగుతావు. సో ఈ విధంగా ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకోటి కానీ సో ఏదైతే టేబుల్ మీదకి వస్తుందో డిస్కషన్స్ లో ఏదైతే సాల్వ్